హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామ్స్ కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయించుకొని జీలకర్ర చిటపటలాడాక దీంట్లో మనము ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక ఆరు మీడియం సైజ్ ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ కొబ్బరి వేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్ ఆనియన్, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాం. దీన్ని మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి పీసెస్ కొంచెం పెద్దగా కూడా పర్వాలేదు. ఒక కప్పు టమాటాలు, ఇవన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని అవి స్మూత్ అయ్యేంత వరకు ఉంచుకొని చక్కగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని అవి మగ్గాక చూడండి బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి వెళ్తుంది సాయి జీరా వేసుకొని అది వేగిన తర్వాత ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వేగాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి వెళ్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడే దంచి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ముందుగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని నెక్స్ట్ తాలింపులో వేసేసుకోవాలి. అంతే, ఇంక ఇందులో ఏం వేయనక్కర్లేదు. సింపుల్ గ్రేవీ కర్రీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగానే నేను సాల్ట్ వాటర్లో ఉడికించుకున్నాను. 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎగ్స్కి ఫోక్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. అది ఎందుకంటే టేస్ట్ అనేది ఎగ్కి పట్టుకుంటుంది. అండ్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత చూసారా, ఆయిల్ని అది రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా గ్రేవీ కావాలనుకుంటే అలా మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం థిక్ గ్రేవీని రావాలనుకుంటున్నాను. అండ్ దాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి ఇందులో సాల్ట్ వేసుకోవాలి. అది నేను గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను ఆల్రెడీ. ఆ క్లిప్ మిస్ అయిపోయింది.
సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లోకి వెళ్తుంది ధనియా పౌడరు. ఇది వేయించుకున్నాం కాబట్టి అలా బ్లాక్గా ఉంది. వేయించుకున్నాము ధనియాల పౌడరు అండ్ గరం వేసేసుకొని కలుపుకోవడమే. ఒక 5 minutes తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ స్పైసీ ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.